హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, మనకి దగ్గరలో సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుందండి. ఆ రోజు ప్రత్యేకత అయితే ఇందులో నేను చెప్పబోతున్నాను. మార్గశిర మాసంలోనే వస్తుందండి. కృష్ణ భగవానుడు భగవద్గీతలోనే చెప్పాడు, ఈ మాసం ఎంతో విశిష్టతను సంతరించుకుందని. ఇది సంవత్సరంలో 9వ మాసం అండి. మార్గశిర నక్షత్రంలో కూడిన పౌర్ణమి గల మాసమే ఈ మార్గశీర్షం అండి. ఈ మాసంలో పౌర్ణమి నాడు మార్గశిర నక్షత్రం ఉంటుంది. మార్గశిర మాస శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరిగింది. అంటే ఆ రోజు పుట్టాడండి. తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుని ఆంక్షతో మార్గశిర శుద్ధి షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించారు. సర్పరూపుడైన ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కుజుడండి అధిష్టాన దైవము. రాహువుకైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్ప మంత్రాలు అధిష్టాన దైవాలండి. సర్వశక్తి మంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణామయుడు, దయాహృదయుడు, పిలిచిన వెంటనే పలికే దైవమండి. మానవునికి దైవానందనం జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యమైతే ఉంది. మన శరీరంలో ఉండే కుండలీలను శక్తికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆది దైవం అండి. పురుషుల్లో ఉండే శుక్ర కణాలకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కారకుడు. శరీరంలో ఉండే కుండలీలకు చాలా శక్తి ఉంటుందండి. శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది. సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసే వారికి సంతానం ఉండదనేదే ఒక సూత్రం అండి. కాబట్టి ఆ ఎనర్జీని, ప్రకృతిని కాపాడడం కోసం ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. అంటే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు, ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే పూజించాలి. సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడం వల్ల సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య స్వామిని ఆధీనంలో ఉంటారని జ్యోతిష గ్రంథాలు అయితే చెబుతున్నాయి. అందువల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, పూజ ఇవన్నీ చేయడం కూడా మంచి శుభాలను అయితే ఇస్తాయండి. రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడింది. పెళ్లి కాని వారు, పిల్లలు లేని వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలండి. స్కంద షష్ఠి నాడు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవి వివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి. అంతేకాదండి, సంతానం కూడా కలుగుతుందని మన పెద్దలు కూడా చెప్తున్నారు. విశిష్టమైన రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం కావడంతో మనస్ఫూర్తిగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకున్నట్టయితే మనకి రాబోయే తరాల వారికి కూడా సంతానం లేని సమస్య కూడా పోతుందండి. అంటే మనకు రాబోయే వంశస్థులు కూడా ఈ దోషం అనేది పోతుందండి. చాలా మంచిగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు దేవుడిని ఆరాధించినట్టయితే చూశారు కదండి, సంతానం కలుగుతుంది, పెళ్ళి కాని వారికి పెళ్ళి అవుతుంది. తమిళనాడు ప్రాంతంలో అయితే ఈ రోజునండి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కావడి ముక్కును తీర్చడం కనిపిస్తుందండి. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధాన అంశము. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున భక్తులు తెల్లవారుజామున లేచి తలస్నానం ఆచరించి పాలు, పంచదారలతో నిండిన కావడిలను ధరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సమర్పిస్తారు. దేవాలయను దర్శించి భక్తి శ్రద్ధలతో అష్టోత్తర శతనామావళితో పూజలైతే చేస్తారు. భక్తులు కావడిలతో తెచ్చిన పంచదార, పాలను స్వామికి సమర్పించుకుంటారు. అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తులు మొక్కుల బట్టి ఉంటాయండి. అంటే వాళ్ళ మొక్కులని బట్టి ఉంటాయి. కుండలు కూడా 9 రోజులు జపము, పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో, నెయ్యి, తేనెలతో 9 మార్లుగా తప్పకుండా హోమం అయితే చేస్తారండి. ఈ హోమం చేసిన తర్వాత మంచి ఫలితాన్ని అయితే మనమైతే పొందవచ్చు.
ఇందువల్ల కుజగ్రహం దోషం పరిహారం జరిగిన సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా కలుగుతుందంటూ ఉంటారండి. ఈ పూజ అనంతరం సర్ప సూక్తం అని ఒకటి ఉంటుందండి, లేదా సర్ప మంత్రాలు చదవడం వల్ల కూడా ఇంకా మేలు జరుగుతుంది. సంతాన ప్రాప్తిని కోరే స్త్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య కేతు మంత్రాలతో 21 సార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సంతానం కలుగుతుందని మహిళల భక్తుల గురించి ప్రగాఢ విశ్వాసం అండి. మహిళలకు చాలా నమ్మకం ఇలా చేస్తే కలుగుతుందని. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టూ 21 లేదా 108 సార్లు మండలం పాటు 40 రోజులు ప్రదక్షిణలు చేస్తే సంతానం అలా కూడా కలుగుతుంది. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన సర్వ క్లేశాలను దూరం చేసి సర్వశక్తుల్ని మనకు ఈ పూజ అయితే అందిస్తుందండి. చూశారు కదా అండి, మనకి పిల్లలు లేకపోయినా అలాగే వివాహం జరగకపోయినా ఈ పూజ అయితే చేస్తే చాలా మంచిదండి. పూజలు మామూలుగా అయితే సంతానం కోసము వివాహం కోసమే చెయ్యాలా అంటే అలా ఏమీ లేదండి. మనలో శక్తిని పెంచుతుందండి. పిల్లలు లేని వారికి పిల్లల్ని కూడా కలుగుతారు. మనము నిష్ఠతో సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చక్కెరతో కానీ ఇలా పంచదారతో కానీ ఇలా అభిషేకం చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనకు ఆయన అనుగ్రహం అయితే ఎప్పటికీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చెప్పటం మర్చిపోయాను. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చింది అనుకుంటే షేర్ కూడా చేయండి. మనము సాధారణంగా మామూలుగా అయితే పూజ చేసుకుంటూ ఉంటామండి. ఏంటంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పుట్టకి పాలు పోయడం కానీ, ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు మనకి పాము అంటే సర్పరూపంలో మన శరీరంలో ఉంటాడు కాబట్టి ఆయనని ఆ రోజు నిష్టగా తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి పూజ చేసుకుంటే పుట్ట దగ్గరికి వెళ్ళేసి చాలా అంటే చాలా మంచిది. మీకు దగ్గరలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటే ఆలయానికి వెళ్తే ఇంకా మంచిదండి. ఆ దైవ దర్శనం మనకైతే కలుగుతుంది. అలా వెళ్ళి ఆ దేవుని దర్శించుకొని మనము గట్టిగా నమ్ముకొని పూజ చేసుకున్నట్లయితే మన కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయండి. మనకి ఇంకా మార్గశిర మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని శుక్రవారం అంటే గురువారము, ఈ 2 రోజుల్లో లక్ష్మీవారం అంటే గురువారం అండి. ఈ గురువారము శుక్రవారము అమ్మవారిని పూజిస్తే చాలా అంటే చాలా మంచిది. నేను ఇది ఎందుకు వివరించాను అంటే మనకి 18వ తారీఖు ఉందండి సుబ్రహ్మణ్య షష్ఠి. మనం ఆ రోజున పూజ చేసుకుంటే మంచిది అని చెప్పేసి మీకు ముందుగానే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. తర్వాత నెక్స్ట్ వీడియో అయితే లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధించుకోవాలి, ఏ ప్రసాదాలు పెట్టుకోవాలి అని చెప్పి నేను అది కూడా వీడియో చేస్తానండి. ఆ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మాత్రమే చేస్తాను. మన ఛానల్లో ఇంకా పూజా వీడియోస్ చాలా ఉన్నాయండి, అవి కూడా చూడండి. ఇక్కడ మనకి మెయిన్ రోడ్డుకి దగ్గరే ఉందండి ఇల్లు అయితే. ఇక్కడ మార్నింగ్ కదా అన్ని వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ఆ సౌండ్స్ అయితే వస్తున్నాయి. కొద్దిగా ఇగ్నోర్ అయితే చేయండి. మీకు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మన ఛానల్లో పూజా వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ ఫ్రెండ్స్. సుబ్రహ్మణ్యం షష్ఠి మనకైతే 18వ తారీఖు వస్తుంది. ఆ 18వ తారీఖు పూజ అయితే చేసుకుంటారని భావిస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను.